అమ్మమ్మ నాటి స్వీటు. బియ్యానికి 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు పచ్చి కొబ్బరి, యాలకులు, డ్రై ఫ్రూట్స్, 1/2 లీటర్ పాలు. 1 కప్పు రైస్ నానబెట్టుకున్నామంటే 1 గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేయాలండి. 1 కప్పు కొబ్బరి నీళ్ళు వేసుకోవాలండి. వాటర్ వేసుకోవాలండి. కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకుగా ఉండాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. కప్పు పాకం రానవసరం లేదండి. కావాలండి ఇట్లనే తీసేద్దాం. ఇలా చల్లగా కావాలి అది. పాలు వేసుకున్నాం. 1 లీటర్ పాలు. ఇది 1 పొంగు రావాలండి. హలో, పొంగు రావాలండి. వచ్చినాక మనము ఈ బియ్యమును కొబ్బరి చేసిన ఎందుకంటే గట్టి పడుతుంది. స్లో దాంట్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం సగం కప్పు నీళ్ళు పోయాలండి. ఇది దగ్గరికి రావాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిలో కొంచెం బెల్లం నీళ్ళు వేసి కలుపుతూ ఉండాలండి. దగ్గరికి రావాలి. కొద్దిగా ఇలా చేయాలి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. ఏమో తో తీసుకెళ్ళి అయిపోయింది. నాటి స్వీట్ అండి.